ఎవరన్నా ఆపారా? ఏ వ్యవస్థలోనైనా ఆపారా? లేదు కదా. వ్యక్తుల దుర్భాషలు కిందకి పాకినాయి. ఇది ఈ కిందకి పాకిన తర్వాత దీనికి నియంత్రణ లేకుండా పోయింది. ఇప్పుడు మనం ఇప్పటికి ఎన్నేళ్ళు, ఇప్పటికి 9 లక్షల మందికి వచ్చాం మనం సబ్స్క్రైబర్లు. ఇన్ని సంవత్సరాలలో ఏ రోజైనా లమ్ కొడకో నా కొడకో లేకపోతే ఒక ఇది ఇట్లాంటి బూతు మాట అనేది మనం ఒకసారి మాట్లాడామా? అదే అంటే నేను అనేది, మనం సోషల్ మీడియాని మనం వాడేటటువంటి తీరు ఎట్లా ఉంటది, డిబేట్ దీంట్లో ఒకరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు అంతే తప్పించి దుర్భాష అనేది ఎప్పుడూ లేదు. దాంట్లో వెటకారం ఉండొచ్చు, మన దాంట్లో పాయింట్ ఉంటది, దాంట్లో ఇది ఒకరికి నచ్చొచ్చు ఒకరికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఒకళ్ళని ఎత్తి చూపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ చెయ్యం. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? వ్యక్తిత్వ హననం. దీన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు అంటున్నా. అన్ని పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి, నీతులు ఎదుటోళ్ళకి చెప్తున్నాయి. అలాగే చివరికి అసలు పత్రికలు టీవీ ఛానల్ వ్యక్తిత్వ హననానికి వెళ్ళిపోయాక నాకు నచ్చినోడు హీరో, నాకు నచ్చనోడు జీరో. ఈ వ్యక్తిత్వ హననం ఎవరు చేస్తున్నారు? పత్రికలు. దానికి వాళ్ళు భాషలో కంట్రోల్లో ఉంచుకున్నారు, వీళ్ళు ఆ భాష కూడా దారి తప్పారు. ఈ వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియానికి సంబంధించి ఇప్పుడైనా ఒక దారికి వస్తుంది. నాకు ఒకందుకు మంచి అనిపించింది. ఇప్పుడు ఇవన్నీ చేయడం ద్వారా వీళ్ళు ఆపినప్పుడు అవతలోడు కూడా ఆపాలి కదా.